గత 5 ఇయర్స్ నుంచి మేము ఈ ఏరియాలో చలివేంద్రం పెట్టడం జరిగింది. ఇక్కడ మా నర్సరీ వచ్చి మా ఎస్ఎన్జి ఫౌండేషన్ వచ్చాము 8 సంవత్సరాలు. మా నర్సరీ వచ్చి 25 ఇయర్స్ నుంచి కూడా ఉందండి. మరి ఇన్ని సంవత్సరాలు జనమంతా వెళ్తున్నారు, కానీ నాకు తక్కువ ఆలోచనతో నేను ఎక్కువ రోజులు చేయలేకపోయాను. కానీ ఇప్పుడు గత 5 ఇయర్స్ నుంచి ఎలాగైనా సరే ఇది వెళ్ళే పూల మార్కెట్కే కానీ, పండ్ల మార్కెట్కే కానీ, కూరగాయల మార్కెట్కే కానీ వెళ్ళే వాడికి తర్వాత ఎంతోమంది శనివారం అని శుక్రవారం అని పూలు కావాలని అలా కొనుక్కొని వెళ్ళే వాళ్ళందరికీ కూడా చలివేంద్రం మంచినీళ్ళు లేక ఎంతోమంది చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరి కోసం అని చెప్పేసి మేము 5 ఇయర్స్ నుంచి మేము మంచినీళ్ళు పెట్టడము చలివేంద్రం పెట్టడం జరిగింది. కానీ 3 ఇయర్స్ నుంచి మట్టుకు మేము మజ్జిగ పంపిణీ చేస్తున్నామండి. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా శ్రీనివాస్ అన్నయ్య గారు మా బ్యానర్ పెట్టి ఎస్ఎన్జి ఫౌండేషన్ బ్యానర్ పెట్టి మజ్జిగ పంపించడం కూడా జరిగింది. మరి అట్లా మా ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు మా ఎస్ఎన్జి ఫౌండేషన్లో 300 మంది పైన ఉన్నారండి. మరి ఇంతమంది కూడా అందరూ కూడా సేవా దృక్పథంతో ఉన్నవాళ్లే, కానీ ఎవరికైనా సేవ చేయాలనే ఆలోచన ఉండేవాళ్లే, కానీ ఎవరు కూడా దాక్కుందాం అనే మనస్తత్వం ఎవరికీ లేదండి. అందరికీ దేవుడు మంచి మనసు ఉండటాన అన్ని పక్షులు ఒకే గూటికి చేరతాయి అని చెప్పేసి అదే ఉద్దేశంతో పక్షులన్నీ ఒక చెట్టుకి అదే ఎస్ఎన్జి అనే ఫౌండేషన్ ఉన్న చెట్టుకి చేరడం జరిగింది. మరి ఇది ఎస్ఎన్జి ఫౌండేషన్ అంటే సేవ్ ద నేచర్ బై గ్రోయింగ్ ట్రీస్ అండి. మరి మేము కొన్ని వేల మొక్కలు నాటడం, వాటిని బతికించడం, దత్తత చేయడం జరుగుతుంది. ఇది సామాన్యమైన విషయం కాదండి. ఒక మొక్క పొయ్యి తవ్వి పాతి బతికించి దాన్ని వాళ్ళకి దత్తత చేయాలంటే ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే తెలుస్తుందండి. మరి ఎంతోమంది మొక్కే కదా అంటారు, అని ఒక మొక్కను బతికించడం చాలా కష్టం. బతికిన తర్వాత మనకి కష్టమే ఉండదండి. దాని అందరికి అదే వాటర్ని పీల్చుకోవటం, దాని అందరికి దాన్ని పెరగటం జరుగుతుంది. ఒక్క 6 నెలలు మనం బతికిస్తే చాలండి మొక్కని. 6 నెలల తర్వాత జీవితకాలం మరి అందరికీ నేను ఎంత సేవ చేసినా ఏది తృప్తి ఉండేది కాదు. లయన్స్ క్లబ్ తరపున ఎన్నో సంస్థల తరపున నేను చాలా సంస్థల్లో ఉన్నాను. ఎంతో మందికి మొక్కలు దానం చేయడం ఏంటి, లైనిజం అయితే ఒక్క సంవత్సరం 1,00,000 మొక్కలు స్పాన్సర్ చేశాను. కానీ ఎవరు తీసుకెళ్తున్నారు కారుల్లో వచ్చి, ఎవరు దాన్ని బతికించుకుంటారు. నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అప్పుడు అనుకున్నాను ఏం చేయాలి. చీల పంచినా తృప్తి ఉండట్లా, భోజనాలు పెట్టినా తృప్తి ఉండట్లా, చదివించడానికి ఇచ్చిన వరదలు వచ్చినప్పుడు అసలు ఎంతమందికి ఇక్కడ ఎంతమంది స్టీల్ సామానే కానీ, బట్టలే కానీ, ప్రొవిజనే కానీ ఎంతమందికి సర్వీస్ చేశాను. అయినా సరే తృప్తి ఉండట్లా. ఏం చేయాలి, ఏం చేస్తే మంచి జరుగుతుంది, అందరికి మంచిది. ఏంటి చేసేది, మనం మొక్కలు నాటాలి. ఒక్క మొక్క నాటితే 3కి ప్రాణవాయువు ఇస్తాం. అది ఎంత పుణ్యం అంటే అది మనం ఏ దానం చేసినా కూడా అంత పుణ్యం రాదండి. కానీ అందరూ మొక్కే కదా పెడదాంలే పోద్దాంలే, మీరు వచ్చిపోతే మనకేంటి అనుకుంటారు. కానీ అదేనండి చాలా తప్పు. ఒక మొక్క వల్ల 3 బతుకుతారు. మీరు 3కి ప్రాణవాయువుని ఇవ్వగలరా? ఇవ్వలేము. కానీ మీరు అదే ఒక మొక్క నాటి చూడండి, 3కి ప్రాణవాయువుని ఇచ్చి 3ని బతికించిన వాళ్ళు అవుతారు. కానీ ఈ రోజు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా ఎస్ఎన్జి తరపున ఒక మొక్క నాటి, ఒక్క మొక్క చాలండి. సంవత్సరానికి ఒక్క మొక్క నాటండి. ఆ ఒక్క మొక్కని సంవత్సరం బతికించండి చాలు. దాన్ని వదిలేయండి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఒక మొక్క నాటండి. మీరు నాటుతారా? నాటడానికి నాకు సహాయం చేస్తారా? నాతో ఉంటారా? ఏదైనా సరే అది ఏదైనా సరే మీరందరూ కలిసి చేస్తేనే సమాజానికి మనం సహాయం చేయగలుగుతాం. లేకపోతే నేను ఒక్కదాని వల్ల అవ్వదని. ఇప్పటికీ కొన్ని వేల మొక్కలు నాటాం. ఎందుకు నిన్న సిడబ్ల్యూ ఆఫీసులో రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో మేము చేసిన ఫోటోలు, మేము చేసిన మొక్కలతో పెద్ద బ్యానర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత అడ్వర్టైజ్మెంట్గా పెట్టారు. మరి అక్కడ వెళ్ళి మేము వర్క్ చేయడానికి, మొక్కలు నాటడానికి మరి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాం. 4 రికార్డ్స్ చేశాను వ్యాగన్ వర్క్షాప్ బుక్ దీంట్లో. మరి కొన్ని 100 మొక్కలు నాటాము కొద్దిగా నిమిషాలు. మరి అది ఇప్పుడు ఎంతమంది, కానీ 5,000 మంది అంట ఫస్ట్ ఫంక్షన్ రోజున. అంతమంది మేము చేసినంత చూసి వాళ్ళు చూసిన వాళ్ళంతా నా ఫోటోలు పెడుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మేడం మీరు అక్కడ మొక్కలు నాటి మొక్కలు బాగుంది, ఇదిగో మీ ఫోటో అక్కడ ఉందని చెప్తుండే అది చాలండి. మనకి ఏ ఆస్తులు మనతో రావు. మనం ఎనమే తీసుకెళ్ళేది లేదు, అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేది. కానీ మన నాటిన మొక్క ఎక్కడికి పోతుంది. మనతో, మన బిడ్డలతో, మన మనవరాలతో ఉంటానే ఉంటుంది భూమి మీద. మన భూతల్లిని కాపాడాలంటే మనం అందరం మొక్కలు నాటాలి. పొల్యూషన్ కాపాడాలంటే మొక్కలు నాటాలి. పాడి పంటలను కాపాడాలంటే మొక్కలు నాటాలి. అలాంటి అవకాశం దేవుడు మొక్కలు నాటాలి. అలాంటి అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్.